శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయ నమ. ఇది 1926 సంవత్సరం పరాభవ సంవత్సరం వస్తున్నమాట. ఇది ఇప్పుడు సీతారామ కళ్యాణం శ్రీరామనవమి వస్తుంది. ఆ సందర్భంగా ఒక చిన్నతనంలో పాటలు విన్న పాటలని జ్ఞాపకం చేసుకుంటూ ప్రాక్టీస్ లేకపోయినా వాయిద్దామని ముందుకు వచ్చేసేపు మీకు దాని గురించి చెప్దామని అనుకుంటూ ప్రారంభం చేస్తున్నాను. ఇది సీతారాముల కళ్యాణం చూతమురారండి అనే పాట ఒక సంగీతబద్ధమైన తెలుగు సినిమా పాట. దీన్ని సీతారామ కళ్యాణం 1961 సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని గాలిపెంతల నరసింహారావు స్వరపరచగా మధురగా ఆయన పి. సుశీలా బృందం గానం చేశారు. ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది ఇప్పటికీ శ్రీరామనవమి నాడు హిందువుల పెళ్లి కార్యక్రమాలను వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటను రామునిగా నటించిన హరినాథ్, సీతగా నటించిన గీతాంజలిపై చిత్రీకరించారు. సీతా కళ్యాణ వైభోగం త్యాగయ్య రచించిన ఉత్సవ సంప్రదాయకేతర స్ఫూర్తితో సముద్రాల సీనియర్ ఈ పాటను రచించారు. అది ఎలా ఉంటుందంటే, అది ఇలా నాకు వచ్చినంత జ్ఞాపకం చేసుకుని పాడతాను మీ దగ్గర. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. తర్వాత చరణం. సంపంగి నూనెను కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము తీర్చి చంపంగి వాకి చుక్కను పెట్టి పెళ్లి కొడుకుదై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఇంకో చరణం. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసే ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఇరువుల మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి, సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. చిన్నతనంలో ఈ సీతారాముల కళ్యాణం చూతమురారండి పాట అది నాకు ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, మా చిన్నతనంలో అంటే నిజంగా అది నిజంగా మరపురాని సంగతి. ఎంతమంది ఇప్పుడు నా వయసు వాళ్ళు 74, ఈ వయసు అంటే ఇంకా ఎంతమంది చిన్నవాళ్ళు కూడా విన్న పాటలు ఇవన్నీ. 61 రిలీజ్ అయిందంటే అప్పుడు ఆ మధురమైన ఆ ట్యూనింగే కాదు, పాటల ప్రతి ఒక్కడు వాళ్ళకి సంగీతం రాదని కాదు, చక్కగా ఏదో విందుగా పాడుకుంటూ వెళ్ళిపోయేవారు. ఏంటంటే ఎక్కడ పెళ్ళి వెళ్ళినా గ్రామఫోన్ రికార్డులు ఈ పాటే. అలాగే సీతారామ కళ్యాణం ఎక్కడికి పోతున్నావా అంటే, గుడికండి ఎందుకు, రాములవారి కళ్యాణం అండి, అలాగా అంటే అలా ఉండేది భాష అంతా. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం సరదాగా అనమాట. రాత్రి అనగా పగలనక దానిగా రామనవమి 9 రోజులకి కూడా వాళ్ళు బ్రహ్మాండం ఉత్సవాలు కూడా చేసేవారు అన్నమాట అండి. దసరా ఉత్సవాలలాగా ఇలాంటిది కూడా అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉండేవారు. ఈ పాట నిజంగానండి ఎంతమందికి పెళ్ళిళ్ళలో కూడా అంటే ఇక్కడ చెప్పాలంటే ఇదివరకు బ్రాహ్మణుల అట్లా రికార్డు పెట్టడం తక్కువ. బ్రాహ్మిన్స్ పెళ్ళిళ్ళలో వాటిలో మామూలుగా మంత్రాలు వీడి చదువుకుంటూ మిగిలిన వాళ్ళు పాపం మంత్రాలు పురోహితులు చేసినా చేయకపోయినా అంత లేకపోయినా వాళ్ళకి ఈ రికార్డులు వేస్తుంటే నిజంగా వాళ్ళ పట్టు చీరలు కట్టుకుని చక్కగా ఎంతో సంబరమే. నిజంగా రామనం అంటే రాములవారు అంటే ఎంత గొప్ప ఇదిగా ఉండేవారంటే అది నేను మాటల్లో చెప్పలేను. నిజంగా అందరికీ అనుభూతి అది. ఇది ఒక్కసారి ఒక కళ్ళకరమైన పట్టు చీరలు కట్టుకుని చక్కటి అందరూ చిన్న పెద్ద అందరూ దేవుడి బిడిగా అందరూ పెద్దలని సామెతలాగా అంతమంది వింటున్నప్పుడు ఆ వేసవకాలంలో వైశాఖ మాసంలో వస్తుంది ఎంత ఎండలున్నా
చెమట కారిపోతున్నా సరే విసిరిగర్ర పెట్టిన విసురుకుంటూ హాయిగా చక్కగా కళ్యాణాల్లో పాల్గొంటూ రాముల వారికి తీర్థం ప్రసాదం అంటే శనగలను అదే వడపప్పు పానకాలు ఇదే ఆ వేసవకాలానికి తగ్గట్టుగా చక్కగా ఏర్పాటు చేస్తే తాగేసి శుభ్రంగా ఎంతో ఆనందంగా గడిపేసేవారు బట్ట. ఆ ఆనందాలు మరి ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు వస్తాయా మరి? పాపం వీళ్ళకి నడవడానికి లేదు, పాప పిల్లలు పాడడానికి లేదు, వెళ్ళడానికి లేదు. అయినా కానీ అవన్నీ చూస్తూ సినిమాలో చూడడం కాదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చక్కగా వింటూ ఉండండి. ఇప్పుడు నాకు పెద్ద ప్రాక్టీస్ ఏముంది, నేను అయినా కానీ వైల్ మీద వాయిస్తాను ఇప్పుడు ఏదో చూపించి మీకు. అంటే ఎంత వస్తే అంత, అంటే జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ మనసులో అనుకుంటూ వాయిస్తున్నాను. ఈ వయసులో ప్రాక్టీస్ నిజంగానే లేదు. ఆ రాముల వారి అనుగ్రహం, శివ అనుగ్రహం తప్ప రెండోది కాదు. ఇది మీరు విని ఎంజాయ్ చేసి అందరికీ వీలైతే అంటే దీన్ని ఉపాధ్యాయుల సత్సంగ ఛానల్ అన్నమాట. అంటే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిదే. నాకేనా ఇది కమర్షియల్ టైప్ కాదు నాది, అంతా చేసుకోండి, వినండి. అన్నీ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి వినాలనుకున్న వాళ్ళకి అవి ఉపయోగపడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.